సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడు నార్మల్గా అమ్మ అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఆమె పోయే వరకు యూ హ్యావ్ సీన్ హెర్ ఇన్ ఆల్ ద కార్నర్స్ అండ్ షేడ్స్. సో అమ్మ అంటే పూర్తిగా అర్థమైంది మీకు. మీ ఇంత తక్కువ టైంలో మీరు అంత స్థానాన్ని ఆవిడకి ఎలా ఇచ్చారండి? ఇది తక్కువ టైం కాదు. మనిషి 50 ఏళ్ళు బతుకుతాడంటే అందులో 5 ఏళ్ళు అంటే 10% టైం. వీఆర్ వెరీ క్లియర్. షీ గేవ్ మీ టైం. ఓకే, ఆలోచించు ఆలోచించు ఆలోచించు, అది నాకు నచ్చింది. మా అమ్మ చెప్పేది, ఏది చేసినా ఆలోచించు, నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపొద్దని. సో మా అమ్మ నాకు ఐడియల్ అయినప్పుడు అటువంటి వ్యక్తి దొరకడం ఇంపాసిబుల్. బట్ ఆ వ్యక్తిని నాకు చూసినప్పుడు ఏదో ఆకర్షణ, తన అందంగా ఉందనో లేదా నాకు డబ్బు ఉందని తను రాలా. ఫ్రెండ్స్గా కలిసాం. చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఒక 6 నెలల ట్రావెల్ తర్వాత ఒక ½ అన్ అవర్ మీటింగు 8 గంటల మీటింగ్ అయింది. అదేదో మా గురించి మాట్లాడుకుని నువ్వు నాతో కలుస్తావా, నేను నీతో కలుస్తావని కాదు. వరల్డ్ డిస్కస్ చేసాం, కపుల్స్ డిస్కస్ చేసాం, ఇష్యూస్. ఈవినింగ్కి మా పర్సనల్ మ్యాటర్స్ వచ్చాయి. అప్పటికి మీరు అనే, నేను మీరు అనే, ఇద్దరు మీరు అనే, పవిత్ర మీరు అనేవాడు, పవిత్ర మీరు అని, నరేష్ సార్ అనేది. ఆ సాయంకాలం నాకు అర్థమైంది ఏంటంటే, ఈ అమ్మాయిలో ఫస్ట్ దెర్ ఇస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, మా అమ్మలాగా. 2, తను సఫర్ అవుతుంది అలాగా. 2, లైఫ్ చూసింది కాబట్టి లైఫ్ కావాలని కోరుకోవట్లా, తన లైఫ్ తనకు వెళ్తుంది. ఇలా విడిపోయాం సాయంకాలం. అక్కడి నుంచి నా మైండ్లో పడింది. I understood what is her life. I know my life. Then I had to propose. Because టైం వచ్చినప్పుడు ప్రపోజ్ చేయకపోతే బస్సు వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్లో నిలబడాలి. ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను. ఏం అడిగారండి? ఐ లవ్ యూ అని చెప్పాను. వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్? నథింగ్ అండి. ఎందుకంటే ఒకరోజు ఐ టెల్ యూ వన్ థింగ్. ఈ మాట నేను వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ అని ఎందుకు అడిగిందంటే, ఒక స్పేట్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్స్, సెట్బ్యాక్స్, అప్హీవల్స్ ఇన్ని ఎదుర్కొన్న తర్వాత ఈ పర్సన్ బికమ్స్ వెరీ న్యాచురల్లీ నంబ్ అయిపోతాడు, ఫ్రీజ్ అయిపోతాడు. అలాంటప్పుడు ఒక హ్యాండ్సమ్ పర్సన్ అలాంటి వాళ్ళు వచ్చి ఐ లవ్ యూ అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. హో ఐ టు లవ్ యూ అనే అంత ఇమీడియట్ రియాక్షన్. 3 wordsలో చెప్పు. ఏం చెప్పావు నాకు? ఐ లవ్ యూ అన్న తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి? నేనేమి చెప్పలేదండి. అదే మీ రియాక్షన్? ఏమి చెప్పలేదు. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు అంటే నేను ఒక మాట చెప్పాను, అది తర్వాత చెప్పాను. కానీ ఆ రోజైతే నేనేమి తర్వాత ఎన్నో చెప్పుకున్నారు పవిత్ర గారు. మీరు ఐ లవ్ యూ దట్ మ్యాటర్స్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ రొమాంటిక్ ఆస్పెక్ట్. ఆమె సిగ్గుపడుతుంది, నేను చెప్తాను కదా. సిగ్గుపడుతున్నారు. ఒకరోజు హైదరాబాద్కి వచ్చినప్పుడు మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచి హుస్సేన్ సాగర్ వ్యూలో మంచి డిన్నర్ పెట్టి, ఇంకా అయిపోతుంది ఇప్పుడు చెప్పేయాలని కొన్ని కడుపు వచ్చాయి. అది ఏమంటారు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట. చెప్పేయాలని గుండె కొట్టుకుంటుంది. ఐ లవ్ యూ అన్న. సైలెంట్ అయిపోయింది ఇది అనుకున్నా. ఇంకా ఫ్రెండ్షిప్ అన్న దక్కించుకుందాం, ఇలాంటి ఫ్రెండ్ అన్నా ఉండాలి నాకు, కనీసం కంపానియన్ కాకపోతే కనీసం ఎప్పుడైనా సరదాగా కప్ కాఫీ తాగడానికి. కార్లో ఇద్దరు కప్పును కూర్చున్నాం. ట్రావెల్ డ్రాప్ చేయాలి. డ్రైవర్ నేను తనున్నాం. డ్రైవర్తో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. గమ్ము నుండి కారులో దిగింది. ఇంకా డోర్ క్లోజ్ చేస్తుందంటే ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు యూ డోంట్ ఆన్సర్ మీ అన్న. వెనక్కి తిరిగి కీప్ లవింగ్ మీ అని వెళ్ళిపోయింది. మీరు ఎందుకంత మమ్మటి పడుతున్నారు? సినిమా తీసి నేను చెప్తా వస్తాను. నేను చెప్తా. ఆ రాత్రి నాకు నిద్ర పట్ల అనవసరంగా ఏం తోడుకున్నాను నేను అంటే, కీప్ లవింగ్ అంటే ఏంటి, పడుండు అలాగానే, లేకపోతే ఇంకొంత ప్రేమించు నన్ను తర్వాత చెప్తారనా? ఇదంతా 4 గంటల దాకా నిద్ర పట్టలేదు. వెళ్ళిపోయాను నేను. తర్వాత ఇంకొక 6 నెలలు, 2 సంవత్సరాలు గడిచింది. అప్పటికి 2 years
ఎందుకు long time love చెప్తున్నానంటే ఏనండి. 31st నైట్ ఇంకా సంవత్సరం కూడా మారిపోతుంది. సమ్మోహనం అప్పటికి 2 years ట్రావెల్, Exactly. 3 years దగ్గర అయిపోవచ్చింది. నా లైఫ్ నాది పోయింది, ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నాం. తన లైఫ్ తనది. ఒక కేకు బొకే పట్టుకెళ్ళి ఇక లాస్ట్ ప్రయత్నం చెప్పా, చూడమ్మా టైం దాటిపోతుంది, 31st నైట్ దాటి నెక్స్ట్ ఇంకో ఇయర్ వస్తుంది, ఒక్కటి చెప్పు ఇప్పుడు అన్న. కరెక్ట్గా 31st నైట్ 12:01 ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది. అదే మీరు ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది. షీ సెడ్ యా ఐ లవ్ యూ. అంటే సంవత్సరం అంటే దానికని మేము వెయిట్ చేయాలి, ఆ టైంకి వచ్చింది అది. అదే నాకు గుర్తు. తర్వాత బర్త్ డేట్ అడిగితే మా మదర్ బర్త్ డేట్ సేమ్ February 20th. అవునా? అప్పుడు సన్నయ్య. ఈ మెంటాలిటీ, మైండు, హార్టు చాలా లిబరల్గా తను సంపాదించిందన్నీ చాలామందికి ఇచ్చేసింది. నేను పేర్లు చెప్పను, అంటే అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, బంధువులకి. తనకే ఏమి తను అంటే షీ సేఫ్, అది వేరే విషయం. ఆ రోజు అనుకున్నా, ఓకే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ బియాండ్ అస్ అని. ఐ లవ్ యూ అప్పుడు చెప్పింది. దెన్ ఎవ్రీథింగ్ స్టార్ట్ అయినా ఇంకొక ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అంటే దట్ లవ్ అనేది యాక్సెప్టెడ్ బోత్ సైడ్స్ అని. అంటే ఎందుకు చెప్తానంటే ఇంత లాగి నన్ను చాలా అవసరం ఇది. ఇప్పటి వరకు మీరు ఎక్కడ చెప్పలేదు ఇది. బికాస్ చెప్పలేదు. నాగేంద్రకి కొన్ని చెప్పాలనుకున్నాను నేను, థ్యాంక్ యూ. ఐ డ్రీమ్స్కి కొన్ని. ఆ రోజు ఎందుకు చెప్తానంటే ఇట్ డింట్ హ్యాపెన్ ఓవర్ నైట్. అఫ్ కోర్స్ విత్ లాట్ ఆఫ్ ఎనాలిసిస్ హీ జరిగింది. గేవ్ మీ, నేను అడిగాను కీప్ లవింగ్ మీ ఎందుకన్నామంటే, నువ్వు ఇంతకుముందు ఎంతమంది లవ్ చేసావో నాకు తెలీదు, నేనైతే ఇప్పటివరకు లవ్ చేయలేదు, నా లైఫ్ అలా వెళ్తుంది. కానీ నువ్వు ఆలోచించుకో, నాతో అంటే జీవితం గడపాలి, ఆర్ యూ రెడీ ఫర్ దట్, నీకు అర్థం అవ్వాలి, అందుకని టైం ఇచ్చానని. తను చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు నిజంగానే నరేష్ గారు ఇప్పుడు చెప్పినట్టు కరెక్ట్ పాయింట్ రేస్ చేశారు ఆయన. ఇప్పుడు ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, ఒక హ్యాండ్సమ్ పర్సను, బాగా క్యాష్ పట్టి, ఇన్నున్న మనిషికి లవ్ అఫేర్స్ లేకుండా ఉంటారు. అఫ్ కోర్స్ 1 or 2, 3 బ్రేకప్స్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆయన అంత పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అని మీరు ఎలా జడ్జ్ చేశారండి? ఏ బేస్ మీద? ఆయన అన్నీ చెప్పారు నాకు. చెప్పడంతో సరిపోయింది, నమ్మారనమాట. అంటే నమ్మాలంటే ఇప్పుడు ఆయన పాస్ట్ నాకు ఎందుకండి? కెన్ ఐ లివ్ మై లైఫ్ ఆఫ్టర్ దిస్ ఇఫ్ ఐ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ హిస్ పాస్ట్? ఐ కాంట్ హ్యావ్ అ ఫ్యూచర్ ఫర్ మై సెల్ఫ్ విత్ హిమ్. టిల్ నౌ హీ హెస్ టోల్డ్ మీ, you ask him, have I asked him anything about his past? Of course. I have not asked him because that is going to spoil our relationship. నిజంగా చెప్తున్నాను, I have never asked him. Okay. There was some audios released. There was so many things which was done on him to spoil our relationship. Yes, అవన్నీ చాలా జరిగే, మీడియా అంతా తెలుసండి. So everybody knows that. Even after that, I have not asked him what was that. I was irritated. I got crashed down. I was in very bad state. ఇదేంటని ఒకసారి I tried to ask, then I stopped myself. అయితే నేను ఈ పాయింట్లో నేను ఒకరోజు చెప్తాను, yes. నేను చెప్పాలి, సారీ బ్రేక్ యూ థింగ్. సీ దట్స్ ఇట్. అండర్స్టాండింగ్ ఈజ్ ఫర్ లైఫ్ టైం. ఒక 3 ఏళ్ళు కనుక ఇద్దరు మిత్రులు కానీ, దంపతులు కానీ, ప్రేమికులు కానీ కలిసి ఉంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను తన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఐ టోల్డర్, నాగేంద్రని అడుగుతున్నాను, ఎప్పుడైనా నా మీద ఇంటర్నెట్లో ఇతను ఈ అమ్మాయిని ఫోర్స్ చేశాడు, క్యాస్టింగ్ కావచ్చు, ఇలా హీరోయిన్ని వాడాడు, ఎప్పుడన్నా వచ్చిందా? అస్సలు ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఒక్కటి చూపించమని. బికాజ్ యూ బీన్ ట్రావెలింగ్ ఫర్ ద లాస్ట్ 37-38 ఇయర్స్. చెప్పినట్టు నేను మగాడిని, ఎంతో కొంత అందగాడిని, ఎంతో కొంత ఎందుకు ఉంది, చాలామంది వస్తారు. సి వెన్ ఐ యామ్ సింగిల్, లిటరలీ తాళి ఉండొచ్చు నాకు,
But I've separated. I have a right to be happy. There is a right for healthy flirting. Naidi, sorry. She knows that. అంతే తప్ప దేర్ వాజ్ నెవర్ అ సీరియస్ ఇష్యూ ఎనీవేర్. దాన్ని రికార్డింగ్ చేసి ఒక బ్లాక్మెయిల్గా వాడడం, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్ అగైన్. సో లీవ్ ఇట్ విత్ దట్. అంటే he told me I have come to you as a white paper Exactly. today. You can write whatever you like. నేను Whatever you want. And అలాగే నేను I will be అన్నాడు. That is what he told me also. And I think I should go according to that. If I go keep on digging that, నాకు కూడా మెంటల్గా it is sick. It will give me sickness. And I'm going to reflect that on him. And we are thinking to leave our past and go into our future ante better I leave it, even mine as well as his. ఓకే